ఇద్దరికి వెజ్ రైస్ ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యాన్ని వేసి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకుని హోల్ గరం మసాలాలని వేసుకున్నాక దీంట్లో సన్నగా తరిగి పెట్టిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీలను వేసేసుకోవాలి. 3 నుంచి 4 టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని అరకప్పు దాకా వేసేసుకోండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని నీళ్లు లేకుండా చక్కగా రైస్ మాత్రమే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం గ్లాస్కి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని దీంట్లో టేస్ట్ అంత సాల్ట్, ఒక నిమ్మకాయని పిండేసుకొని మూత పెట్టి రైస్ని చక్కగా ఉడికించేసుకుందాం. నెలగా దీని మీద కొత్తిమీర చల్లేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.